డీటెయిల్స్ చూస్తే విశాఖ ఎయిర్పోర్టు భవిష్యత్తుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్టును యథాతథంగా కొనసాగించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు నగరానికి దూరంగా ఉండడం వల్ల ప్రయాణికులకు ప్రయాణ సమయంతో పాటు అదనపు ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయని, కాబట్టి స్థానిక ప్రజల సౌకర్యార్థం విశాఖ విమానాశ్రయాన్ని మూసివేయకుండా రన్ చేయాలని అభిప్రాయపడ్డారు. నిర్ణయాలు చేసేది పెద్దలు చేస్తారు, అంటే గౌరవ మంత్రి వర్యులు వారు చేయవలసిన నిర్ణయం. అరే సింపుల్ కామన్ సెన్స్ అండి. ఓ పక్కన పెట్రోల్ డీజిల్ ఆదా చేయమంటున్నారు, చేస్తున్నాము. ఎక్కడ వీలైతే అక్కడికి మనము ఫ్లైట్లు మానేసి వందే భారత్ ట్రైన్ ఏదైనా, అది ట్రైన్లు కూడా దొరకట్లేదు. ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు జిఎం గారు వచ్చాక మొత్తము నా దగ్గర డేటా అంతా ఉంది. ఆ డేటా పట్టుకుని కొత్త జిఎం గారిని కలిసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము. ఇది డెఫినెట్ గా దిస్ ఈస్ an issue which need to be considered. Even the central government, the honorable minister for civil aviation, need to consider this, keeping in view of the present petrol diesel crisis and keeping in view of the ongoing situation as far as the state of Hormuz is concerned. But definitely the operations, domestic operations from Visakhapatnam need to be continued at least for few hours from Visakhapatnam airport only, not from Bhogapuram. If required, whatever is the user development fees అని ఉంటుంది, ఒక టికెట్ కి నా 700 రూపాయలు ఎంతో, ఆ డబ్బులు కూడా మీరే తీసుకోండి. ఇక్కడ తప్పులేదు. కేవలం మీ డబ్బుల గురించి ఇక్కడ నెల వచ్చేటప్పటికి 2.5 లక్షల మందిని అక్కడికి వెళ్ళిపోవటం అంటే ఇది ఎంత నేషనల్ వేస్ట్ అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.